హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్. పెళ్ళిళ్ళలో వడ్డించే ఈ చిట్టి చిట్టి క్రిస్పీ వడియాలను పెట్టుకోవటానికి కూడా సీజన్ ఇదేనండి. ఈ సీజన్‌లోనే ఈ వడియాలు పెట్టుకుంటాం. ఈ వడియాలు పెట్టుకోవటానికి ముందు రోజు సాయంత్రమే పొట్టు మినపప్పుని బాగా కడిగి నానబెట్టేసి ఉంచుకోవాలి. మర్నాడు ఉదయాన్నే పొట్టు పోకుండా ఇలా కడిగేసుకొని వీటిని శుభ్రంగా గాలించేసి ఇసుక లేకుండా గ్రైండర్‌లో ఏసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, "మేము వడియాలు పెడుతున్నాం కానియండి, అవి గట్టిగా వస్తున్నాయి, క్రిస్పీగా ఉండట్లేదు" అని. అవి ఎందుకండి అంటే, ఈ పిండి గ్రైండ్ చేసుకోవటంలోనే ఉంటుందండి అంతా. పిండిలో ఎక్కువ వాటర్ పోయకూడదు. అలాగని మరీ గట్టిగా చేయకూడదు పిండిని. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా దూదిలాగా ఇలా పట్టుకుంటే పిండి దూదిలాగా ఉండాలి. ఇందులో పలుకనేదే ఉండకూడదు. చక్కగా ఇలా దూదిలాగా రావాలి. వాటర్‌లో వేస్తే ఇది చక్కగా ఫ్లోట్ అవ్వాలి. అలా పిండి గ్రైండ్ చేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి వడియాలు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో 100 గ్రాముల పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి, అందులో 50 గ్రాముల కల్లు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని, ఆ పేస్ట్‌ని వేసేసి, దాంతో పాటు పావు స్పూను ఇంగువను కూడా వేసేసి, బాగా కలిపేసి షీట్ ప్లాస్టిక్‌ది వేసేసుకొని, దాని మీద వక్కల్లాగా ఇలా వడియాలు పెట్టేసుకుంటే, మర్నాటికి అలా ఎండిపోతే, మూడో రోజుకి ఇలా ప్లేట్‌లో వేసి కొంచెం ఎండబెట్టేసుకున్న తర్వాత, చక్కగా నూనెలో వేయించేసుకున్నామంటే పంటికి పని లేకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయే క్రిస్పీ వడియాలు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఎట్లా ఉన్నాయో క్రిస్పీగా. చక్కగా వీటిని సాంబార్‌లో కానీ, పప్పులో కానీ తిన్నామంటే అదరహో అన్నయి. అందుకే పెళ్ళిళ్ళలో వడ్డిస్తారు వీటిని. థాంక్ యూ ఫర్ వాచింగ్.